హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఫిష్ దమ్ బిర్యానీ ఎలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూసి ఎలా వచ్చింది అన్నది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఈ విధంగా చేపలను తీసుకున్నాను. తర్వాత నేనైతే 4 చేప ముక్కలు తీసుకొని చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ చేపలు తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం 1 స్పూన్ కారం వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెరుగు, ఒక 3-4 స్పూన్ల వరకు పెరుగుని వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. మొత్తానికి చేప ముక్కలకి ఇది పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేప ముక్కలకి మనం వేసుకున్నదంతా కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. దీంట్లో కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత విత్తనాలు ఏమైనా ఉంటే కనుక తీసేయండి. మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట ఇలా చేయడం వల్ల. ఈ విధంగా మొత్తానికి పట్టించేసిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. అయితే నేను 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను అనమాట. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి మనం 2 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఫస్ట్ అయితే మీరు ఒక 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా 2 సార్లు కడిగాను అనమాట. తర్వాత మీరు 1 గ్లాస్కి బియ్యానికి 2 గ్లాసులు వాటర్ని పోసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనం పదును చూసుకొని వంచుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువైనా పర్లేదు. ఈ విధంగా వాటర్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ వేస్తున్నాను, బిర్యానీ ఆకులను వేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా, చెక్క, లవంగాలు, తర్వాత యాలకులు, బిర్యానీకి సంబంధించి అన్నీ కూడా కొన్ని వేస్తున్నాను. కొన్ని ఏమో కర్రీలోకి ఉంచాను అనమాట. సగం మాత్రం వేసాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇది పెట్టేసి మంచిగా పొదునుగా బాగా ఉడకనివ్వాలి. అంటే 100% కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, అరగంట అయిపోయింది. తర్వాత ఈ విధంగా మంచిగా మనం పెట్టిన పేస్ట్ అంతా కూడా చేపలుగా బాగా పెట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం నూనెలో వేపుకోవాలి. దాంట్లో కూడా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని తీసుకున్నాను అనమాట. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ అనేది నేను ఒక 150 గ్రామ్ నుంచి 200 గ్రామ్ వరకు తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, చేప ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దీనికైతే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అయినా లేదంటే సిమ్లో అయినా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా 75% ఉడకాలన్నమాట. అంటే పొద్దునగానే ఉండాలి ఈ విధంగా, ఎందుకంటే మళ్ళీ మనం అన్నం దగ్గర వేసుకుంటాం కదా, మళ్ళీ వేసుకున్నప్పుడు ఉడకాలి కాబట్టి 75% ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వాటర్ని వంపేయండి. ఈ విధంగా వంపేసిన తర్వాత దీన్ని మీరు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అప్పుడు ఏంటంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని రైస్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకవైపు వేపిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ముక్కలు ఇరుక్కుండా ఉంటాయి. ఇదే విధంగా రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ఆయిల్ ఏంటంటే మనం చేపల్ని వేపాం కదా, ఆ ఆయిల్ అనమాట. దానివల్ల ఏంటంటే మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అది ఇంకొంచెం సరిపోకపోతే మామూలు ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. వేడైన తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా, ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. ఉల్లిపాయ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని, తర్వాత ఒక పెద్ద టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వీటిని మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఈ విధంగా చేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం బిర్యానీలోకి సంబంధించి అన్నీ ఉంచాం కదా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ, వాటిని కూడా వేసేసుకోండి. అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ అన్నంలోకి వేస్తాం కాబట్టి దానికి సరిపడా వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి. స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. మసాలా పౌడర్ని కొంచెం వేసుకోండి. ఈ విధంగా కలుపుకోండి ఒకసారి. వేసుకున్న తర్వాత మీరు ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఈ విధంగా మొత్తం బాగా మగ్గిపోద్ది. ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు దీనిలో ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. గ్రేవీ అనేది బాగా వస్తుంది ఈ విధంగా చేస్తే. ఇంకా కొంచెం పెరిగేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోండి. చేప ముక్కలను వేసేసిన తర్వాత స్టవ్ మళ్ళీ మీరు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఈ విధంగా అయిన తర్వాత కొంచెం గ్రేవీని మీరు ఒక దాంట్లోకి, ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా మీరు ఒక ప్లేట్లోకి గ్రేవీ సగాన్ని తీసేసుకోండి. ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని వేసుకోండి పైన. అదే కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకోండి. కొంచెం నిమ్మరసాన్ని కొంచెం వేసుకోవాలి. అనుకున్నాం కదా, కర్రీని వేసేసుకోండి. అదేవిధంగా గ్రేవీ ఉంది కదా, గ్రేవీని కూడా మొత్తాన్ని వేసేసుకోండి. తర్వాత మళ్ళీ పైన రైస్ని వేసేసుకోండి. ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పైన కొత్తిమీరని వేసేసుకోండి. తర్వాత నెయ్యిని వేసుకోండి కొంచెం. అలాగే నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేస్తున్నాను అనమాట పైన. తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నంటే కొంచెం పదునుంటే కనుక మంచిగా అవుద్ది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఆవిరి అనేది బయటికి రాకుండా ఏదైనా మంచిగా మూత పెట్టేసి పైన కావాలంటే ఏదైనా బరువు కూడా పెట్టుకోండి. మినిట్స్ తర్వాత చూద్దాం. మినిట్స్ తర్వాత మొత్తం మగ్గిపోద్ది అనమాట. మనకి టేస్టీ అయిన ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నది నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే చేపలు వేపేటప్పుడు నేను వేగినాయా లేదా అని చెప్పేసి పద్దాక చూసాను అనమాట. దానివల్ల కొంచెం చేప అనేది కొంచెం విరిగింది. కాకపోతే ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ విధంగా నాలాగా పద్దాక చూడకండి. ఒక 10 మినిట్స్ అయినా సరే వెయిట్ చేసిన తర్వాత దాన్ని టర్న్ చేయండి. అప్పుడే చేప అనేది విరగకుండా ఉంటుందన్నమాట.
చేప విరగడం తప్ప మిగతాదంతా కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. చూసారు కదా, కలర్ఫుల్గా కూడా బాగుంది. కాబట్టి మీరు ఫస్ట్ టైం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం చేపను వేపేటప్పుడు మాత్రం వేగిందా లేదా అని చెప్పేసి పద్దాక అయితే చూడకండి. ఆ విధంగా చూడకుండా ఒక 10 మినిట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా చేప అనేది విరగకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.